హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా థర్డ్ వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. అరుణ్ శ్రీనివాస్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ మెటా ఇండియా. మనకి మెటా ఇండియా ఫేస్బుక్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఎండి అండ్ హెడ్గా అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు హెడ్గా అరుణ్ శ్రీనివాసన్ అయితే నియమించడం జరిగింది. అమితాబ్ కాంత్ రిజైన్స్ యాజ్ G20 షెర్పా ఆఫ్టర్ సర్వింగ్ గవర్నమెంట్ ఫర్ 45 years. 45 సంవత్సరాల ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత అమితాబ్ కాంత్ G20 షెర్పా పదవికి అయితే రాజీనామా చేశారు. ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి అపాయింటెడ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్కి సంబంధించి డైరెక్టర్గా ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి అయితే నియమితులయ్యారు. నిపాన్ కోయి ఇండియా హ్యాస్ రీచ్డ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇట్స్ లీడర్షిప్ స్ట్రక్చర్ బై అపాయింటింగ్ ద జి సంపత్ కుమార్ యాజ్ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్. జి సంపత్ కుమార్ను మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం ద్వారా నిపాన్ కోయి ఇండియా తన నాయకత్వ నిర్మాణంలో గొప్ప మైలురాయిని అయితే చేరుకోవడం జరిగింది. Anuradha Thakur has been appointed to the Security Exchange Board of India board by replacing the Ajay Seth. అజయ్ సేత్ స్థానంలో అనురాధ ఠాకూర్ సెబీకి సంబంధించి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బోర్డులో అయితే నియమితులయ్యారు. సెబీ చైర్మన్గా కాదు, కేవలం సెబీ బోర్డులో మాత్రమే మనకు అపాయింట్ అయ్యారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. యశస్వి సోలంకి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ ఎయిడ్ క్యాంప్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి సంబంధించి మొట్టమొదటి మహిళా ఎయిడ్ క్యాంప్గా ఏడీసీగా యశస్వి సోలంకి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఆలియావతి లాంకుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. నార్త్ కొరియా అంటారు కదా. ఈ డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఏదైతే ఉత్తర కొరియా ఉందో దీనికి సంబంధించి భారత తదుపరి రాయబారిగా ఆలియావతి లాంకుమార్ అయితే నియమితులవడం అయితే జరిగింది. శివ సుబ్రహ్మణ్యం రామన్ assumes charge as the chairperson of పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA అంటే ఫుల్ ఫామ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి చైర్మన్గా శివ సుబ్రహ్మణ్యం రామన్ అయితే బాధ్యతలు స్వీకరించారు. ఆల్రెడీ గతంలోనే అపాయింట్ అయ్యారు, బట్ ఇప్పుడు ఛార్జ్ తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ థర్డ్ వీక్లో ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. నైట్రోక్యాప్ ఏ స్వీడిష్ స్టార్ట్అప్ కంపెనీ ఓన్ ద $2 million ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025 అవార్డ్. స్వీడిష్ స్టార్ట్అప్ కంపెనీ అయిన నైట్రోక్యాప్కు $2 million ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2025 అయితే లభించింది. వెటర్నరీ జర్నలిస్ట్ అండ్ కల్చరల్ ఫిగర్ రామ్ బహదూర్ రాయ్, President of IGNCA Trust, was recently conferred the Padma Bhushan Award at the Indira Gandhi National Center for the Arts in Delhi. జనరల్గా మనకి పద్మ అవార్డ్స్ అన్ని కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా ఫంక్షన్ అనేది జరిపిస్తారు. కాకపోతే కొంతమంది కొన్ని కారణాల వల్ల ఆ రోజు మిస్ అవుతారు కదా. కొన్ని ప్రముఖ వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో అవార్డ్స్ గ్రహీతల్లో మిస్ అయిన వాళ్ళకి మనకి చిన్న ఫంక్షన్లో పెట్టి మనకి కొన్ని చోట్ల అయితే అవార్డు ఇస్తూ ఉంటారు. సో రామ్ బహదూర్ రాయ్ గారు కూడా కొన్ని కారణాల వల్ల అయితే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోలేకపోయారు. దాని కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్లో మనకి IGNCA ట్రస్ట్ అధ్యక్షుడైన ప్రముఖ జర్నలిస్ట్ సాంస్కృతిక ప్రముఖుడైన రామ్ బహదూర్ రాయ్ గారికి ఇటీవల పద్మభూషణ్ అవార్డుని అయితే సపరేట్గా ప్రదానం చేయడం అయితే జరిగింది. ద హిందూ వాజ్ నేమ్డ్ ద ఛాంపియన్ ఆఫ్ ద డిజిటల్ మీడియా అవార్డ్ సౌత్ ఏషియా 2025 బై వ్యాన్ ఎఫ్రావ్ అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ అయితే మనకి హిందూకి అయితే అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ ద్వారా ది హిందూకు డిజిటల్ మీడియా అవార్డ్ సౌత్ ఏషియా 2025 ఛాంపియన్గా అయితే అవార్డుని అయితే అందుకోవడం అయితే జరిగింది. ఇండియన్ యానిమేటెడ్ ఫిలిం దేశీ ఓన్ విన్స్ ద జ్యూరీ అవార్డ్ అట్ ద ANSI 2025 అవార్డ్స్. మనకి NIC 2025 అవార్డ్స్లో జ్యూరీ అవార్డు అయితే మనకి ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ అయిన దేశీ ఓన్ చిత్రం అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కన్ఫర్ ద సైరప్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియాస్ 3. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సైప్రస్ దేశానికి సంబంధించి ఇచ్చే అత్యున్నత పౌర పురస్కార గౌరవమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియాస్ 3 అవార్డు అయితే లభించింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్యాక్స్ ద డిజిటల్ పేమెంట్ అవార్డ్ 2024-25 ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఆర్థిక చేరికలో అత్యుత్తమ ప్రతిభను కనబరించినందుకు గాను ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు డిజిటల్ పేమెంట్ అవార్డు 2024-25 అయితే లభించింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న థర్డ్ వీక్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ ఏదైతే ఉందో దీన్ని మనకి టైలర్ ఫ్రిడ్జ్ అయితే గెలుచుకున్నాడో. రన్నర్గా అలెగ్జాండర్ జోరోవ్ అయితే నిలవడం జరిగింది.
ఓకే 2025 స్టట్గార్ట్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత టైలర్ ఫ్రిజ్, రన్నర్ అలెగ్జాండర్ జురావ్. Armand Duplantis once again rewrite history in the men pole vault by setting the new world record of 6.28 meter at the Stockholm Diamond League. స్టాక్హోమ్ డైమండ్ లీగ్లో జరిగిన ఈవెంట్లో 6.28 మీటర్ల కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం ద్వారా ఆర్మాండ్ డూప్లాంటిస్ మరోసారి పురుషుల పోల్ వాట్లో చరిత్ర తిరగరాయడం జరిగింది. ద హాకీ ఇండియా మాస్టర్ కప్ 2025 బీయింగ్ హెల్డ్ ఇన్ చెన్నై. ఓకే, చెన్నైలో మనకి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ అయితే మనకి జరగనుంది. ఇండియన్ టెన్నిస్ అంకిత రైనా పార్ట్నర్ విత్ ద ఫ్రాన్స్ ఎలియస్ రోప్ టు క్లెయిమ్ ద డబుల్ టైటిల్ ఎట్ ద $40,000 ITF ఉమెన్ టోర్నమెంట్ ఇన్ గుయిమారోస్, పోర్చుగల్. ఓకే, మనకి పోర్చుగల్లోని గుయిమారోస్లో జరిగిన $40,000 ITF మహిళా టోర్నమెంట్లో భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఫ్రాన్స్కి చెందిన అలియాస్ రాబ్తో కలిసి డబుల్స్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ICC టు పర్మిట్ 4-day టెస్ట్ ఇన్ 2027-2029 వరల్డ్ WTC సైకిల్ ఫర్ ద స్మాలర్ నేషన్. చిన్న దేశాలకు సంబంధించి 2027-29 నుండి WTC వరల్డ్ టెస్ట్ క్రికెట్కి సంబంధించి సైకిల్లో 4 రోజుల టెస్టులకు అయితే ICC అనుమతి ఇవ్వడం జరిగింది. జనరల్గా టెస్ట్ అనేది 5 రోజుల పాటు జరుగుతుంది కదా, సో వీళ్ళకి స్మాల్ కంట్రీస్కి మాత్రం 4 రోజుల టెస్టులకు అయితే ICC అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. నీరజ్ చోప్రా విన్స్ ద ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 విత్ ద మ్యాసివ్ 88.16 మీటర్ త్రో. నీరజ్ చోప్రా 88.16 మీటర్ల భారీ త్రోతో ప్యారిస్ డైమండ్ లీగ్ 2025 టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు అయితే చూద్దాం. ద స్టార్స్ లైట్ ద వే నావల్ ఆథర్ సుచేత రాజ్ ఖన్నా. ఓకే, మనకి ది స్టార్స్ లైట్ ది వే ఈ నవల యొక్క రచయిత్రి బుక్ ఆథర్ ఎవరు అంటే సుచేత రాజ్ ఖన్నా. అలాగే ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్స్ టైటిల్ ద డిఫరెంట్ స్ట్రోక్స్ 1998-2024 బుక్ ఆథర్ ఏకే భట్టాచార్య. భారతదేశ ఆర్థిక మంత్రులు డిఫరెంట్ స్ట్రోక్స్ 1998-2014 అనే శీర్షికి సంబంధించిన పుస్తక రచయిత ఏకే భట్టాచార్య. మెయిన్ ఇంగ్లీష్లో చూసుకోండి, టైటిల్ అనేది మనకి ఒక్కొక్కసారి తెలుగులో కూడా యాస్టీస్గా ఇంగ్లీష్లో ఉన్నట్టే ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్తూ ఉంటాడు. ఇండియన్స్ ఫైనాన్స్ మినిస్టర్ టైటిల్ డిఫరెంట్ స్ట్రోక్స్ 1998-2024 అనే పుస్తకం అనేది ఏకే భట్టాచార్య అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3rd వీక్లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ర్యాంక్లో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండెక్స్లో ఇండియా 71st ప్లేస్లో నిలిస్తే స్వీడన్ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. 2025 జూన్ 18 సందర్భంగా వెలువడిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచ మ్యాప్లో ఎనర్జీ ట్రాన్సిషన్లో 71వ స్థానాన్ని దక్కించుకుంటే స్వీడన్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండిగో ర్యాంక్డ్ ద అమాంగ్ వరల్డ్ బెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ స్కైట్రాక్స్ 2025 అవార్డ్స్. స్కైట్రాక్స్ 2025 అవార్డులో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రపంచంలోని అత్యుత్తమ తక్కువ ధర విమానయాన సంస్థల్లో ఒకటిగా నిలవడం జరిగింది. 4 ఇండియన్ యూనివర్సిటీస్ మేక్ టు గ్లోబల్ టాప్ 100 ఇన్ ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2025. మనకి ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో మనకి 4 ఇండియన్ యూనివర్సిటీస్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. అవి ఏంటి అంటే అమృత విశ్వ విద్యాపీఠం 41st ర్యాంక్ అయితే చేయడం జరిగింది వరల్డ్ వైడ్గా. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 48th ప్లేస్లో ఉంటే JSS అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 46th ప్లేస్లో ఉంది. అలాగే షాలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ వచ్చేసరికి 96th ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, 2025 ఇంపాక్ట్ ర్యాంకింగ్స్లో 4 భారతీయ విశ్వవిద్యాలయాలు గ్లోబల్ టాప్ 100లో చోటు సంపాదించాయి. అమృత విశ్వ విద్యాపీఠం 41, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 48, JSS అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 56, షాలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ వచ్చేసరికి 96వ స్థానంలో నిలిచాయి. ఇండియా హ్యాస్ బికమ్ ద వరల్డ్ 3rd లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ, సర్ప్రైజింగ్ ద జర్మనీ ఆఫ్టర్ చైనా అండ్ US. పవన మరియు సౌరవ శక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా భారతదేశం అయితే జర్మనీని అధిగమించి 3వ స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రథమ స్థానంలో చైనా, సెకండ్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ అయితే ఉండడం జరిగింది. US వరల్డ్ ర్యాంకింగ్ 2026లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వచ్చేసరికి టాప్ ప్లేస్లో నిలిస్తే ఇండియా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 123, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై 129వ స్థానంలో నిలిచాయి. QS ప్రపంచ ర్యాంకింగ్ 2026 మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగ్రస్థానంలో నిలిస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 123, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై 129వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. జూన్ 3వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఇస్రో సైంటిస్ట్ అండ్ తమిళ ఆథర్ నీలై సు ముత్తు పాస్డ్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 74. ఇస్రో శాస్త్రవేత్త తమిళ రచయిత అయిన నీలై సు ముత్తు 74 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
పద్మశ్రీ అవార్డీ అరణ్య ఋషి మారుతి చింతపల్లి పాస్డ్ అవే at the age of 93. పద్మశ్రీ అవార్డు గ్రహీత అరణ్య ఋషి మారుతి చింతపల్లి గారు 93 ఏళ్ల వయసులో చనిపోయారు. జూన్ థర్డ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రియలొకేట్స్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ టు విజయవాడ. ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడకి అయితే చేంజ్ చేయడం జరిగింది. ఆర్బీఐ హైక్స్ ద ఏజెన్సీ కమిషన్ ఫర్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్. ప్రభుత్వ లావాదేవీలపై బ్యాంకులకు సంబంధించి బ్యాంకుల కోసం ఏజెన్సీ కమిషన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం అయితే జరిగింది. The Reserve Bank of India has reduced the priority sector lending target for small finance banks from 75% to 60% to enhance the lending flexibility and profitability. రుణ సౌలభ్యము మరియు లాభదాయకతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న ఆర్థిక బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఓకే, ఇలా ఫినోటెక్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి వాటికి ప్రాధాన్యత రంగా రుణ లక్ష్యాన్ని, ఓకే, మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంతకుముందు ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టర్కి 75% అయితే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 60% తగ్గించడం వల్ల వాళ్ళు ఫ్లెక్సిబుల్గా మిగతా వాళ్ళకి కావాల్సిన కేటగిరీలో వాళ్ళు అయితే లోన్స్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండియా హౌస్ ప్రైస్ ఇండెక్స్ రైజెస్ 3.1% ఇన్ Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2025. 2025 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారతదేశ గృహ ధరల సూచిక 3.1% అయితే పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద 29.6 lakh పెనాల్టీ ఆన్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఫర్ రెగ్యులేటరీ ల్యాప్సెస్. నియంత్రణ లోపాల కారణంగా ఫినో పేమెంట్ బ్యాంక్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29.6 లక్షల జరిమానాను అయితే విధించింది. ఇండియా ఫండ్స్ ఇన్ స్విస్ బ్యాంక్ ట్రిపుల్ ఇన్ 2024 డ్రివెన్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. 2024లో స్విస్ బ్యాంకులో భారతీయుల నిధులు 3 రెట్లు పెరగడం అయితే జరిగింది. ఆర్థిక సంస్థల వల్ల అయితే మనకి ఇదైతే జరగడం జరిగింది. జూన్ 3వ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు చూద్దాం. ఐఎన్ఎస్ సర్నాలా, ద ఫస్ట్ ఆఫ్ ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వాస్ కమిషన్ ఇన్ టు ద ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌకల్లో మొట్టమొదటిదైన ఐఎన్ఎస్ సర్నాలా భారత నౌకాదళ యొక్క తూర్పు నౌకాదళంలోకి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సైజ్ శక్తి బిగిన్స్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, భారతదేశం ఫ్రాన్స్ మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసమే మనకి శక్తి 2025 అనేది, ఇది ఫ్రాన్స్లో అయితే ప్రారంభం అవడం జరిగింది. ఇండియా సెట్ టు ఇండక్టెడ్ ద 300 కిలోమీటర్ రేంజ్ పినాకా మిజైల్ సిస్టమ్ కెన్ ఫైర్ ఏ సాల్వో ఆఫ్ 12 రాకెట్స్ విత్ ఇన్ ద జస్ట్ 44 seconds. 300 కిలోమీటర్ రేంజ్లో పినాకా క్షిపణి వ్యవస్థను అయితే మనకి భారతదేశం ప్రవేశపెట్టింది. అంటే మనకి ఇది ఒక వెహికల్ టైప్లో ఉంటుంది. ఈ వెహికల్ ద్వారా మనకి ర్యాకెట్స్ అనేవి లాంచ్ చేసే విధంగా మనకి సిస్టమ్ అయితే ఉంటుంది. కేవలం 44 సెకండ్లో 12 ర్యాకెట్లు అయితే ఒకేసారి మనకైతే ఈ పినాకా అనేది అయితే క్షిపణి వ్యవస్థ అయితే ప్రవేశపెట్టడం, మనకి వదలడం అయితే జరుగుతుంది. ఇండియన్ నేవీ సెట్ టు కమిషన్ ద లేటెస్ట్ స్టెల్త్ ఫ్రైగేట్ తమల్ ఇన్ రష్యా. భారత నౌకాదళం రష్యాలోని తాజా స్టెల్త్ ఫ్రైగేట్ తమల్ని అయితే కమిషన్ చేయడం జరిగింది. జూన్ థర్డ్ వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. Hindustan Aeronautics Limited HAL has won the 511 crore technology transfer deal from the ISRO Indian Space Research Organization to produce and operate small satellite launch vehicles as part of Indian Commercial Space Initiative. చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాలను ఉత్పత్తి చేయడానికి మరియు నిర్వహించడానికి హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇస్రో నుండి 511 కోట్ల సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని గెలుచుకుంది. భారతదేశం యొక్క వాణిజ్య అంతరిక్ష చోరలో భాగంగా దీన్ని అయితే డీల్ని అయితే చేయడం జరిగింది. United States FDA has approved the Lenacapavir, a new injectable drug by Gilead Sciences for the prevention of HIV, administered just twice a year. ఓకే, మనకి హెచ్ఐవి నివారణ కోసం గిలియాడ్ సైన్సెస్ రూపొందించిన కొత్త ఇంజెక్షన్ ఔషధమైన లెనాకాపావిర్ను యునైటెడ్ స్టేట్స్ FDA అయితే ఆమోదించడం జరిగింది. ఇది కేవలం సంవత్సరానికి 2 సార్లు అయితే వినియోగిస్తే సరిపోతుంది. జూన్ థర్డ్ వీక్లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. బ్లేజ్ మెట్రోవలి బికమ్ ద MI6 ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఇన్ హిస్టారిక్ అపాయింట్మెంట్. బ్లేజ్ మెట్రోవలి చారిత్రాత్మక నియామకంలో MI6 యొక్క మొట్టమొదటి మహిళా చీఫ్గా అయితే ఎన్నికయ్యారు. OpenAI సెక్యూర్ ద $200 million AI కాంట్రాక్ట్ విత్ US డిఫెన్స్ డిపార్ట్మెంట్. OpenAI అంటే ChatGPT యొక్క మనకి పేరెంట్ కంపెనీ ఉంది కదా, అమెరికా రక్షణ శాఖతో $200 million విలువైన కృత్రిమ మేధస్సు ఒప్పందాన్ని అయితే పొందడం జరిగింది. యునైటెడ్ నేషన్ డిక్లేర్ ద 2026 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్. 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అయితే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. పాకిస్తాన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటు ద సిగ్నిఫికెంట్ $1 billion సిండికేటెడ్ ఫైనాన్సింగ్ డీల్ సపోర్టెడ్ బై ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. పాకిస్తాన్ ఏషియా అభివృద్ధి బ్యాంక్ మద్దతుతో $1 billion సిండికేటింగ్ ఫైనాన్స్ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది.
Iran launched the True Promise 3 Wave 20 missile strikes on Israel targeting Ben Gurion airport and military facilities. బెన్ గురియాన్ విమానాశ్రయం సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ పైన ఇరాన్ ట్రూ ప్రామిస్ 3 అనే వేవ్ 20 క్షిపణి దాడిని అయితే ప్రారంభించింది. సో యుద్ధం గురించి న్యూస్ మీకు ఐడియా ఉంటే ఉంటుంది, బ్రీఫ్గా చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇరాన్లో న్యూక్లియర్ అనేవి తయారు చేస్తున్నారో, సో తయారు చేసిందంటే కనుక అక్కడ మనకి ఇరాన్ అనేది మోస్ట్లీ ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తుంది. మనకి ఇబ్బంది ఎప్పటికైనా అవుతుంది, ముందుగా మనమే దాడి చేద్దామని చెప్పి ఇజ్రాయెల్ అనేది ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫస్ట్ దాడి చేయడం అయితే జరిగింది. సో ఓకే, దాడి చేసిన పేరు ఆపరేషన్కి ఒక పేరు పెడతారు కదా, ఆపరేషన్ రైజింగ్ లైన్. ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసిన దాని యొక్క ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా వచ్చేసరికి పాకిస్తాన్ పైన దాడి చేసింది కదా, దాని పేరు ఏం పెట్టారు, ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు కదా. అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసిన దాని పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. సో వీళ్ళు వాళ్ళపైన దాడి చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా, తిరిగి దాడి చేస్తారు కదా ఇరాన్ వాళ్ళు. సో అలా ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన ఎయిర్పోర్ట్ మిలిటరీ ఫెసిలిటీ పైన దాడి చేశారో దాని యొక్క ఆపరేషన్ పేరు అయితే వాళ్ళు ట్రూ ప్రామిస్ 3 అని అయితే పెట్టారో. అలాగే ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా ఇరాన్ పైన అయితే దాడి చేయడం జరిగింది న్యూక్లియర్ సైట్స్ పైన. దాని పేరు వచ్చేసరికి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఓకే, యుఎస్ లాంచ్ ద మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ అండ్ లార్జెస్ట్ మిడిల్ ఈస్ట్ క్యాంపెయిన్ సిన్స్ 2003. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని చెప్పి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ 2003కి తర్వాత మిడిల్ ఈస్ట్లో జరిగిన అతిపెద్ద యుద్ధ శ్రేణిలో అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపైన అయితే భారీ వైమానిక దాడులు అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆపరేషన్ నేమ్స్ అనేవి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండియా పాకిస్తాన్ పైన చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. అలాగే మనకి ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్. అలాగే ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్ పైన చేసిన దాడి పేరు ట్రూ ప్రామిస్ 3. అలాగే అమెరికా ఇరాన్ పైన చేసిన దాడి పేరు వచ్చేసరికి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఇండియా లాంచ్డ్ ద ఆపరేషన్ సింధు టు ఎవాక్యుయేట్ సిటిజన్స్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ హిట్ ఇరాన్. సో ఇరాన్లో ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇరాన్లో భారతీయులు ఉంటారు కదా, వాళ్ళ సేఫ్టీ కోసం మనకి భారతదేశం ఇరాన్లో ఉన్న ఇండియన్స్ని తీసుకురావడానికి ఒక ఆపరేషన్ ప్రారంభించింది. దాని పేరు వచ్చేసరికి ఆపరేషన్ సింధు. ఆపరేషన్ సింధూర్ కాదు, ఇది ఆపరేషన్ సింధు. ఇరాన్లో ఘర్షణలతో సతమతం అవుతున్న పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ సింధు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా పక్కన రాసుకుని అయితే గుర్తుపెట్టుకోండి. The first joint working group meeting on agriculture was held between India and Ukraine, held in virtual mode. భారత్ ఉక్రెయిన్ మధ్య వ్యవసాయం పైన మొట్టమొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అయితే జరిగింది. ఇది విర్చువల్ మోడ్లో అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ జూన్ 3వ వారంలో ఉన్న జాతీయ వార్తల నేషనల్ న్యూస్ చూద్దాం. టు మార్క్ ద 10-year milestone of the International Day of Yoga, the coastal city of Visakhapatnam has been selected as the national venue for the 2025 సెలబ్రేషన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాల మైల్ రాయిని గుర్తు చేసుకున్న సందర్భంగా 2025లో జరిగే యోగా వేడుకలు ఏదైతే ఉంటాయో తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ జాతీయ వేదికగా అయితే ఎంపిక చేయబడడం జరిగింది. ఓకే, మనకి రీసెంట్గా విశాఖపట్నం వైజాగ్లో అయితే మనకి యోగా మీటింగ్ అయితే జరిగింది కదా, నేషనల్ మీటింగ్ అనేది యోగా డే సందర్భంగా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా వైజాగ్లో అయితే నిర్వహించారు. ఆన్ June 15th, Prime Minister Narendra Modi began a historic visit to Cyprus, the first such trip by an Indian PM in more than 2 decades. జూన్ 15న నరేంద్ర మోడీ గారు సైప్రస్కు చారిత్రాత్మక పర్యటన అయితే ప్రారంభించారు. 2 దశాబ్దాలకు పైగా భారతీయ ప్రధానమంత్రి అయితే మనకి ఈ దేశానికి పర్యటన చేసిన ప్రధానమంత్రిగా అయితే నిలవడం జరిగింది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడే సైప్రస్ వాళ్ళ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ని అయితే PM మోడీ గారికి అయితే ప్రదానం చేశారు. వరల్డ్ క్రోకోడైల్ డే 2025 June 17న మనకి జరుపుకోవడం జరిగింది. దీని సందర్భంగా ఇండియా సెలబ్రేటెడ్ ద 50th anniversary ఆఫ్ క్రోకోడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1975. ప్రపంచ మొసళ్ళ దినోత్సవం జూన్ 17 సందర్భంగా భారతదేశం 1975లో ప్రారంభించబడిన మొసళ్ళ సంరక్షణ ప్రాజెక్ట్ యొక్క 50వ వార్షికోత్సవం అయితే జరుపుకోవడం జరిగింది. Maruti Suzuki India has begun the rail operation at its Manesar plant in the Indian state of Haryana, billed as the country's largest in plant railway siding with capacity of dispatch of 450,000 vehicles a year. మారుతి సుజుకి ఇండియా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ప్లాంట్లో
రైలు కార్యకలాపాలు అయితే ప్రారంభించింది. ఇది సంవత్సరానికి 4,50,000 వాహనాలు పంపించగల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ బిల్ అయితే చేయబడడం జరిగింది. రైల్వే సైడింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి రైల్వే ట్రాక్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. అలా కాకుండా కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ నుండి సరుకును తరలించడానికి ఈజీగా ఉండే విధంగా ఫ్యాక్టరీ దగ్గర నుండి ఇది రైల్వే లైన్కి కనెక్ట్ చేస్తూ ఒక ట్రాక్ అనేది అయితే వాళ్ళు వేసుకుంటారో, ఇక్కడ నుండి మారుతి సుజుకి కార్లు తయారు చేస్తుంది కదా, ఆ కార్లు అనేవి మనకి ట్రైన్లో ఇక్కడికి తీసుకెళ్ళి ట్రాక్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. సో దానికోసం ఇటువంటి స్లైడింగ్ అయితే మారుతి సుజుకి వాళ్ళైతే హర్యానాలో మనకి మనేసర్ అనే ప్లాంట్ దగ్గర అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. MIT హ్యాస్ నేమ్డ్ ద ప్రొఫెసర్ అనంత చంద్రశేఖరన్ యాజ్ ఇండియన్ అమెరికన్ అకాడమిక్ బోర్డ్ ఇన్ చెన్నై యాజ్ ఇట్స్ న్యూ ప్రోవాస్ట్. చెన్నైలో జన్మించిన భారతీయ అమెరికన్ విద్యావేత్త ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ MIT తన కొత్త ప్రొవోస్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ల్యాండ్ మార్క్ విజిట్ టు క్రొయేషియా జూన్ 18 క్రొయేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మనకి పర్యటన చేయడం అయితే జరిగింది. నరేంద్ర మోడీ విల్ ఫ్లాగ్ ఆఫ్ ద ఫస్ట్ లోకోమోటివ్ బిల్డ్ ఇన్ ఇండియా ఫర్ ఎక్స్పోర్ట్ టు ద రిపబ్లిక్ ఆఫ్ గినియా. గినియా రిపబ్లిక్ ఎగుమతి చేయడానికి భారతదేశంలో నిర్మించిన తొలి లోకోమోటివ్ను అయితే నరేంద్ర మోడీ గారు జెండా ఊపి అయితే ప్రారంభించారు. To create the new opportunity for the talented UPSC aspirants who narrowly missed the selection, the UPSC has launched the Pratibha Setu platform designed to link the non-recommended yet deserving candidates with the employers from the government and private sectors. యూపీఎస్సీ ఎంపికలో త్రుటిలో మిస్ అయిన ప్రతిభావంతులైన అభ్యర్థులు వాళ్ళ అవకాశాలను సృష్టించడానికి యూపీఎస్సీ ప్రతిభా సేతుని అయితే ప్రారంభించింది. ఇది సిఫార్సు చేయబడిన అర్హులైన అభ్యర్థులను ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో యజమానులతో అనుసంధానం చేయడానికి అయితే రూపొందించిన వేదిక. అంటే వాళ్ళకి ఏదైనా వేరే ఆపర్చునిటీస్ అనేవి యూపీఎస్సీ మిస్ అయినా వేరే ఆపర్చునిటీస్ అనేవి కల్పించడం కోసం అయితే యూజ్ అవుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డ్యూరింగ్ ద లేటెస్ట్ విజిట్ టు ఒడిస్సా June 18 launched the suite of 105 developed project worth of 18,600 crore and unveiled the vision document aimed to making Odisha $1.5 trillion economy by 2047. నరేంద్ర మోడీ గారు జూన్ 20 ఒడిస్సాకి అయితే మనకి పర్యటించారు. అక్కడ పర్యటన సందర్భంగా 18,600 కోట్లకు పైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను సూట్ను ప్రారంభించారు. అలాగే 2047 నాటికి ఒడిస్సాను $1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇండియా మూవ్స్ టు వన్ నేషన్ వన్ టైమ్ IST టు బికమ్ మ్యాండేటరీ. భారతదేశం ఒక దేశం ఒక కాలమానం అనే దిశగా ISTని అయితే మనకి IST టైం ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే తప్పనిసరి అయితే మనకి కొన్ని వాటికి అయితే చేయడం జరిగింది. జూన్ 3వ వారంలో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. కర్ణాటక హైక్స్ ద హౌసింగ్ కోటా ఫర్ మైనార్టీస్ ఫ్రమ్ 10% to 15%. కర్ణాటక మైనార్టీలకు గృహ కోటాను 10% నుండి 15% అయితే పెంచడం జరిగింది. By the end of June 2025, Delhi may witness the first artificial rain trial through a cloud seeding initiative led by the state government. జూన్ చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని క్లౌడ్ సీడింగ్ చొరవ ద్వారా ఢిల్లీ తన మొట్టమొదటి కృత్రిమ వర్ష పరీక్షను అయితే చూడడం అయితే జరిగింది. ఓకే, మనకి మేఘాలపైన ఆర్టిఫిషియల్ మనకి కొన్ని క్లౌడ్స్ పైన కొన్ని కెమికల్స్ అనేవి జల్లి మనకి ఆర్టిఫిషియల్గా రైన్స్ అనేవి కురిపిస్తూ ఉంటారు. రైన్స్ అనేవి మనకి ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా కురవనప్పుడు సెంటర్ అప్రూవ్డ్ ద 2,006.40 crore అసిస్టెంట్ టు హిమాచల్ ప్రదేశ్ ఫర్ 2023 డిజాస్టర్ రికవరీ. 2023 విపత్తు పునరుద్ధరణ కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 2,006.40 కోట్ల సహాయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. మహారాష్ట్ర మేక్ ద హిందీ జనరల్ థర్డ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్. మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని సాధారణ 3వ భాషగా అయితే హిందీ జనరల్ అయితే మనకి సాధారణ 3వ భాషగా అయితే మనకి చేయడం జరిగింది. The Morarji Desai National Institute of Yoga hosted the Yoga Bandhan on June 17th as a part of International Day of Yoga celebration. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల్లో భాగంగా మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా జూన్ 17 యోగా బంధన్ అయితే నిర్వహించింది. నెక్స్ట్ జూన్ 3వ వారంలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. భూపేంద్ర యాదవ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ కి భారతదేశం అయితే ఆతిథ్యం ఇచ్చింది కదా, దానికి అధ్యక్షుడిగా భూపేంద్ర యాదవ్ అయితే ఎన్నికయ్యారు. Google launched the first Asia Pacific Safety Engineering Center in Hyderabad to boost cyber security and AI safety. సైబర్ భద్రత, AI భద్రతను పెంచడానికి గూగుల్ హైదరాబాద్లో మొట్టమొదటి ఏషియా పసిఫిక్ భద్రతా ఇంజనీరింగ్ కేంద్రాన్ని అయితే ప్రారంభించింది. జూన్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం.
15th జూన్ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవాన్ని జూన్ 15 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి అడ్రస్సింగ్ అబ్యూస్ ఆఫ్ ఓల్డర్ అడల్ట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ కేర్ ఫెసిలిటీస్ త్రూ డేటా అండ్ యాక్షన్. 15th జూన్ వరల్డ్ విండ్ డే, ప్రపంచ పవన దినోత్సవాన్ని కూడా జూన్ 15 అయితే జరుపుకుంటాం. అలాగే 16 జూన్ 16 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్, అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవాన్ని జూన్ 16 జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి రెమిటెన్స్ ఫైనాన్సింగ్ డెవలప్మెంట్. అలాగే జూన్ 16 ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డేని కూడా జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని జూన్ 16 అయితే జరుపుకుంటాం. అలాగే జూన్ 15 వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్, ప్రపంచ ఎడారీకరణ కరువును ఎదుర్కోవడం కోసం దినోత్సవాన్ని జూన్ 15 అయితే జరుపుకుంటాం. 19 జూన్ వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే, ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవాన్ని జూన్ 19 అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి షో యువర్ కిడ్నీ సమ్ లవ్. 19 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ 19 అయితే జరుపుకుంటాం. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ డే మనకి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది మనకి జూన్ 3rd వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు పీడిఎఫ్ కావాలంటే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు వీక్లీ ఒక వీడియో చొప్పున టోటల్గా 4 వారాలకి 4 వీడియోస్ వస్తాయి. టోటల్గా 4 వీడియోస్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ వీడియో ఒక వీడియో అయితే వస్తుంది. ఈ 5 వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్లో లభిస్తాయి. ఓకే, జూన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మీకు జనవరి నుండి జూన్ దాకా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ టాపిక్ వైజ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఏవి కూడా మిస్ అవ్వకుండా పీడిఎఫ్స్ మీరు గ్యాదర్ చేసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే హూ ఇస్ హూ, స్టాటిక్ జీకే 50కి పైగా టాపిక్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. బై చేసిన ఒక 5 నిమిషాల తర్వాత మీరు వెబ్సైట్ పర్చేజ్ లిస్ట్లో చెక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ పీడిఎఫ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి వెబ్సైట్లోకే మీకు వచ్చేయడం అయితే జరుగుతుంది. ఓకే, వీడియో అనేది 1 వీక్ డిలే అవుతుంది. వీడియో కానీ పీడిఎఫ్ కానీ వీడియో అప్లోడ్ చేసిన 2-3 డేస్ తర్వాత పీడిఎఫ్ అయితే వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. జనవరి 1st వీక్ వీడియో 2nd వీక్లోను, 2nd వీక్ వీడియో 3rd వీక్లోను, 3rd వీక్ వీడియో 4th వీక్లోను, 4th వీక్ వీడియో నెక్స్ట్ మంత్ 1st వీక్లోనే అయితే వస్తుంది. సో కొంచెం ఎర్లీగా అప్లోడ్ చేయడానికి నెక్స్ట్ మంత్ నుండి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతుంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.